Yes, please. చూశాను, యు ఆర్ ఓపెనింగ్ పెండోరా బాక్స్ వెనెవర్ యు ఆర్ గివెన్ టైం. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి అంటే. ఎస్ ఎస్ ఎస్, దయచేసి కూర్చోండి రఘునాథ్ గారు ప్లీజ్. అధ్యక్ష, ఎస్ అధ్యక్ష, నిజంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తన ఎమ్మెల్యేలతో తన మంత్రులతో మాట్లాడిస్తున్న తీరు చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు అవినీతిని క్వశ్చన్ చేస్తామో అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెంటనే మీకు అక్కడ క్యాపిటల్ రావడం ఇష్టం లేదు అని చెప్పి మా బింద అబాండాలు వేస్తారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు అన్న సంగతి అందరికీ తెలుసు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారన్న సంగతి తెలిసినా కూడా దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం మాకు అక్కడ క్యాపిటల్ రావడం ఇష్టం లేదని చంద్రబాబు నాయుడు గారు కొన్ని పేర్లు చదివి వినిపించారు. అధ్యక్ష, మా పార్టీకి చెందిన ఎంపీటీసీలు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చారని. మరి మా పార్టీకి చెందిన ఎంపీటీసీలు కొంతమంది ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చారంటే దాని అర్థం మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టే కదా అధ్యక్ష మా వాళ్ళు భూములు ఇచ్చారు. సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే మా పార్టీకి చెందిన వాళ్ళను మా భూముల మీద ల్యాండ్ పూలింగ్ అక్విజిషన్లు తీసుకుంటా ఉన్నారు. మీకు సంబంధించిన బెనామీల భూములను వదిలేస్తున్నారు అన్నది ఎందుకు మీ బుర్రలోకి ఎక్కించలేకపోతా ఉన్నాము అన్నది నాకు అర్థం కావడం లేదు. అది తెలిసినా కూడా దాన్ని పక్కకు దాటేస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఈ టాపిక్లో సిబిఐ చేత ఎంక్వైరీ జరిగితే ప్రజలకు మంచి జరుగుతుందన్నది అందరికీ తెలుసు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఛాలెంజ్ విషయంగా కూడా తీసుకునే పరిస్థితి దానిలో లేడు కాబట్టి ఇక నేను ముందుకు పోతూ ఉన్నా అధ్యక్ష. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి తీసుకురావాల్సిన హామీల విషయంలో 2 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారి సీరియస్నెస్ను చిత్తశుద్ధిని చూశాం. కేంద్రం నుంచి తేవాల్సిన దానిలో చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి సీరియస్నెస్ లేకపోగా పోనీ రాష్ట్రంలో తానిచ్చిన హామీల పరిస్థితి ఏమిటి అని ఒకసారి గమనించినట్లయితే రాష్ట్రంలో తానిచ్చిన హామీలు ఘోరంగా ప్రజలను మోసం చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అధ్యక్ష, ఇది చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కాసేపటి కిందట కులాలతో మేము ఆడుకుంటున్నాము అని చెప్పారు. అధ్యక్ష, నేను ఒక్కసారి చదువుతాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్పాడు, ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని. అధ్యక్ష, కురువా వీరిని బీసీబీ నుంచి ఎస్టీలుగా గుర్తించడానికి చర్యలు తీసుకుంటాం. వాల్మీకి బోయ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లోని వాల్మీకులను బోయలను ఎస్టీలుగా గుర్తించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. గాడ్ల బీసీబీని ఎస్సీలుగా పరిగణించేందుకు చర్యలు తీసుకుంటాం. అధ్యక్ష, రజకులను దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నందున మన రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటాం. అధ్యక్ష, ఆ రోజు అన్ని చేసేస్తాము అన్న వాళ్ళు ఇవాళ పరిశీలిస్తాము, కేంద్రానికి రికమెండేషన్స్ చేస్తాము అని చెప్పి ఇవాళ ప్లేటు మారుస్తూ ఉన్నారు. ఇది ధర్మమే అని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. శ్రీనివాసులు, ప్లీజ్ కంక్లూడ్. You are taking a lot of time. Please conclude. Yes. Hello, Srinivas garu. Please conclude. Enough. Yes. సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఎట్లా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి చెప్పిందో 60 సంవత్సరాలుగా నలుగుతున్న సమస్యలను ఈ రోజు ఒక కొలిక్కి తీసుకొచ్చి
ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా తప్పుపడతా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి అగ్రవర్ణ దురహంకారానికి ఇది పరాకాష్ఠ సార్ అధ్యక్ష. ఇది ఓకే. ఈరోజు రజకులను కానీ వాల్మీకులను కానీ 60 సంవత్సరాలుగా నలుగుతున్న సమస్య అది రాష్ట్ర ప్రభుత్వం చేసేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అది కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్రానికి సిఫార్సు చేస్తామని చాలా స్పష్టంగా గవర్నర్ గారి ప్రసంగంలో వాల్మీకి బోయలకు రజకులకు న్యాయం చేస్తామన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి 60 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు లేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోండి. మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమలో బీసీలను ముఖ్యంగా వాల్మీకి బోయల్ని అడుగడుగున అణిచివేసి అక్రమంగా కేసులకు ఉపయోగించుకొని ఫ్యాక్స్ లిస్ట్ లో వాళ్ళు బానిసలుగా చేసి వాళ్ళని కేసులు పెట్టించి అనేక మంది వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారకుడు రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి కుటుంబం సార్ ఈరోజు. కాబట్టి అట్లాంటి వాళ్ళని మళ్ళీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకురావడానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని కూడా తప్పుపడతా ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అనాగరికం మరొకటి లేనే లేదని నేను చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను సార్. థ్యాంక్ యూ. చీఫ్ మినిస్టర్ గారు ప్లీజ్ క్లోజ్ కంక్లూడ్. యూ హ్యాడ్ ఎనఫ్ టైం. ప్లీజ్. 1 hour 45 minutes మాట్లాడారు. ఇంకా ఎంత మీరు అడిగిన దానికి ఎక్కువ ఇచ్చారు. చాలు. దట్ ఈస్ ఎనఫ్. ప్లీజ్ ప్లీజ్. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. అధ్యక్ష, 2.5 గంటల నుంచి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూనే ఉన్నాడు. చెప్పిందే చెప్పాడు, అన్నదే అన్నాడు. కానీ అభియోగం చేసినటువంటి విషయం మీద ప్రస్తావన రావట్లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మీరు అభియోగాన్ని నిరూపించి ఛాలెంజ్ చేయడం జరిగింది. దాని మీద అభియోగానికి సమాధానం చెప్పకుండా, ఛాలెంజ్ స్వీకరించకుండా అభియోగాలు చేసి మళ్ళీ మాట్లాడటానికి సిగ్గు లేకుండా నా ముందుకు వస్తాయి జనాలను కొట్టి 2.5 గంటల నుంచి మాట్లాడిన దాంట్లో అభియోగాలు తప్ప ఆరోపణలు తప్ప సరైనటువంటి గవర్నర్ ప్రస్తావన లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిన విషయాల్ని స్వీకరిస్తున్నారా లేదా, శాసనసభ హోదాతనాన్ని మీరు కాపాడాలి, మా హక్కులు కాపాడాలి. ఎందుకంటే మేము కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. మాట్లాడే రైట్ మాకుంది, మాకు కూడా సమాధానం కావాలి. కానీ అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారనుకుంటాం, చాలా తప్పు. ఈ విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు ఈ సభకి క్షమాపణ చెప్పిన తర్వాతే మిగిలిన విషయాలు మాట్లాడాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతూ ఉన్నాను. ఐఎమ్ అపీలింగ్ అపోజిషన్ పార్టీ లీడర్స్, ఇది పద్ధతి కాదు. నేను ఒక సవాలు విసిరాను, నేను ఒక పాలసీ ఇచ్చాను. రాజధాని పైన చాలా స్పష్టంగా రైతు ప్రయోజనాలు కాపాడాలి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. ఈ రెండు కాపాడడం కోసం మీ దగ్గరుంటే ఆధారాలు ఇమ్మని సవాలు విసిరాను. దానికి సమాధానం లేదు దిశ. సమాధానం లేకుండా ఇలాంటి గొడవ చేయడం మంచిది కాదు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఈ విధంగా మీరు చేసి అక్కడుండే రైతాంగం పొట్టగొట్టదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న దిశ. దయచేసి
బిజినెస్ జరగడానికి సహకరించవలసిందిగా మరొకసారి కోరుతున్నా. ఈ పద్ధతి మంచిది కాదు. Go back to your seats, please. ఇప్పటికే మీరు చూస్తే దిశ 4 అయింది, 2 గంటలకే క్లోజ్ చేయాలి. అలాంటిది 4 గంటలు అయింది. వాళ్ళు మాట్లాడినప్పుడు ఆరోపణలు చేసినప్పుడు నేను విన్నాం. ఆరోపణలు కూడా చాలా స్పష్టంగా స్పందించాం. మళ్ళీ అడిగాం. కావాలని తప్పుడు సంకేతాలు ఇవ్వడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు హౌస్ని దయచేసి అపోజిషన్ పార్టీని కోరుతున్నా, ఇది పద్ధతి కాదు, మీకు ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సహకరించమని కోరుతున్నా. ఈ విధంగా చేయడం సబబు కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు రెజ్యూమ్ సీట్స్. Okay. Please resume your seats, please. దయచేసి కూర్చోండి దయచేసి. Yes. Go back to your seats, please. రాజు గారు. అధ్యక్ష మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. వారు మాట్లాడినప్పుడు మేము విన్నాం. ఒకసారి స్లోగన్ చాపమని చెప్పండి అధ్యక్ష. అయ్యే మీరు పర్మిషన్ చేస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతాను అధ్యక్ష. ఒక్కసారి దయచేసి సభ్యుల్ని స్లోగన్ చాపితే ఒకసారి నేను మాట్లాడడానికి అవకాశం వస్తుంది అధ్యక్ష. ఇది మంచినీళ్ళు అధ్యక్ష, ఇది గ్లాస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు నేను అభియోగం చేస్తాను, దీంట్లో విషం కలిగింది, విషం కలిపి నాకు ఇస్తున్నారు, సిబిఐ ఎంక్వైరీ చేయమని. మీరు వేస్తారు అధ్యక్ష? అదే ఉంది అధ్యక్ష వీళ్ళ దాంట్లో పాస. సో దయచేసి సిబిఐ ఎంక్వైరీ అని అటువంటి మాటలు ప్రజల్ని తప్పుదోవ పట్టడానికే తప్ప వేరేది ఏమి లేదు అధ్యక్ష. నాకు వీరిది అయిపోయిన తర్వాత నేను కూడా గవర్నర్ ప్రసంగం మీద హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ నాకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి అధ్యక్ష. దయచేసి అది కూడా తమరికి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. దయచేసి కూర్చోండి. రెజ్యూమ్ యువర్ సీట్స్. Adhyaksha, I request the members to take their seats. Yes. Adhyaksha, ఈ డిబేట్ రాంగ్ టర్న్ తీసుకుంది అధ్యక్ష. ఎంచేత రిక్వెస్ట్ చేస్తున్నా అంటే డిబేట్ రాంగ్ టర్న్ తీసుకుంది, అన్రీజనబుల్ డిబేట్ అయింది. ఇది రాష్ట్రంలోనే కొద్దిగా అరాచకాలు సృష్టించడానికి కారణమైనటువంటి డిబేట్ని క్లోజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే అధ్యక్ష అండర్ రూల్ 329 డిబేట్ క్లోజ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. డిబేట్ క్లోజ్ చేసి రిప్లై తీసుకోండి. రిప్లై తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తారన్నది మీ ఇష్టం అధ్యక్ష. అంచేత ఈ డిబేట్ కొనసాగడానికి వీలు లేదు అధ్యక్ష. ఇంచేత ఛాలెంజ్ కౌంటర్ ఛాలెంజ్ వచ్చినప్పుడు దానికి ప్రక్కన పెట్టి ఓకే ఇష్యూ నడుస్తుంది కాబట్టి అనుకుందాం అధ్యక్ష. కానీ రాష్ట్రంలో ఇది ఒక పెద్ద సంచలనం సృష్టించేటువంటి కార్యక్రమం కాబట్టి దిస్ డిబేట్ హ్యాస్ టేకెన్ అ రాంగ్ ప్లేస్. అంచేత అన్రీజనబుల్ డిబేట్ అయింది. ఆయన ప్రతిపక్ష నాయకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఇది సభ కూడా కాదు అధ్యక్ష. ఈ యొక్క హౌస్ అదే ఒప్పుకోవద్దు, రూల్స్ ఒప్పుకో. అబ్యూజ్ చేస్తున్నారు, రూల్స్ అన్నింటి కూడా అబ్యూజ్ చేసి ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి వీ హ్యావ్ గాట్ ఎ రైట్ టు క్లోజ్ దిస్ డిబేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ అధ్యక్ష. అండ్ రూల్ 329 అధ్యక్ష, అండర్ రూల్ 329 I request the honorable speaker to close the debate and proceed further అధ్యక్ష. సో మీరు మోషన్ పెట్టండి, హౌస్ పెడితే హౌస్ మెజారిటీ ప్రకారంగా డిబేట్ క్లోజ్ అవుతుంది. డిబేట్ క్లోజ్ అయిన తర్వాత ఐ రిక్వెస్ట్ ద మెంబర్స్ టు టేక్ యువర్ సీట్స్ అధ్యక్ష. అప్పటికి లేకపోతే దెన్ వీ విల్ టేక్ యాక్షన్. రిక్వెస్ట్ అడిగారు, రిక్వెస్ట్ గ్రాంట్ చేస్తూ సీఎం రిప్లై ఇస్తారు. ఓకే. Under rule 329 I move the motion for closure of the debate. ఓకే. మీరు మున్సిపల్ లెజిస్లేటివ్ అఫైర్స్ మీరు అడిగినట్లుగా యాజ్ పర్ ద రూల్ నంబర్ 329A ద డిబేట్ ఈస్ క్లోజ్. ఐ రిక్వెస్ట్ ది లీడర్ ఆఫ్ ది హౌస్ టు రిప్లై. అధ్యక్ష, అధ్యక్ష,
once under Rule 329 is moved, so motion is moved and motion is taken by the speaker. So, అంచేత స్పీకర్ it is nothing but a ruling of the speaker. అంచేత గౌరవ సభ్యులందరినీ రిక్వెస్ట్ చేస్తాం, స్పీకర్ గారు రూలింగ్ గౌరవించి మీరు సీట్లో కూర్చోండి. డిబేట్ క్లోజ్ అయింది యాజ్ పర్ ద ప్రొసీజర్. అంచేత ముఖ్యమంత్రి గారు రిప్లై చెప్తారు అధ్యక్ష. Please resume your seats and allow the house to run, please. ఫైవ్ మినిట్స్ 10 minutes ఇస్తే క్లోజ్ చేస్తాను అంటున్నాడు. Adesha, this is relating to the ruling given by the speaker. If any member violates the ruling of the speaker, he is liable for action on the floor of the house. So I request all members to take your seats, otherwise I have to take action against you. And request the honorable members, I once again request the honorable members to obey the ruling given by the speaker under Rule 329. This is as per the procedure. Please take your seats. Otherwise, I have to move suspension rule. Please. No, Please no, no. resume. Debate is closed. Discussion is closed. Debate is Discussion closed. is Nobody Debate will is be closed. allowed. Debate Please is take your closed. Go back to your seats, please.
Debate is closed. No further debate. Debate is closed. Debate is closed. Yes. Debate is closed. No. I have announced that debate closed and announced చేశాం. విధనిందాం. We have announced the debate is closed. Yes. Minister for Legislative Affairs. Now question. Now